వీడియోలో మనం కేతు ఇన్ సెకండ్ హౌస్. సో కేతు సెకండ్ హౌస్ ఉన్న జాతకులకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా బాగుంటాయి అనమాట. ఇట్ మీన్స్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మీ స్పీచ్ అనేది చాలా ఇంప్రెసివ్గా ఉండడం కానీ, చాలా పవర్ఫుల్గా ఉండడం కానీ ఉంటుందన్నమాట. కేతు సెకండ్ హౌస్ ఉన్న పీపుల్ వాళ్ళ యొక్క ఓన్ రిలేషన్స్, దగ్గరగా ఉన్న రిలేషన్స్తో కూడా కొంచెం కటువుగా మాట్లాడగలగడం కానీ, ఓకే వాళ్ళ అవతల వాళ్ళు బాగా మనసు నొప్పించేలా మాట్లాడగలగడం కానీ, అంటే కోపం వచ్చిన సిచ్యువేషన్స్లో ఈజీగా ఒక మాట తొందరగా అనేసేయడం కానీ, ఆ తర్వాత రెగ్రెట్ అవ్వడం కానీ, దాన్ని డిఫెండ్ చేయకుండా ఇంకా దాన్ని ఎక్కువగా మాట్లాడుతుండడం కానీ, ఇలాంటి విషయాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ ఇంకా నాలెడ్జ్ అంటే ఎక్కువగా నాలెడ్జ్ లవర్ అంటారు. జనరల్గా నాలెడ్జ్కి సంబంధించి ఎక్కువ గెయిన్ చేసుకోవాలి. స్టడీస్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఏదైనా సరే ఒక మిస్టీరియస్ థింగ్స్ కావచ్చు, దేనైనా సరే బాగా గెయిన్ చేసుకోవాలి, బాగా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ గెయిన్స్, మనీ ఎర్న్ చేసే కెపాసిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, బట్ లగ్జరీ ఐటమ్స్ పైన స్పెండ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా అకల్ట్ సైన్సెస్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ యొక్క అకల్ట్ సైన్స్ అంటే ఇవే ఆస్ట్రాలజీ, వాస్తు శాస్త్రాస్, ఎనర్జీ హీలింగ్స్, రేగి హీలింగ్స్, న్యూమరాలజీ, ఓకే ఇంకా పామిస్ట్రీ, ఇట్లా పామ్ లీఫ్ రీడింగ్స్ లైక్ నాడి, ఇట్లా కంప్లీట్ ఇలాంటి డిఫరెంట్ శాస్త్రాస్ మీద విపరీతమైన ఇంట్రెస్ట్ అనేది రావడం అండ్ వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయడం కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది స్టక్ అయిపోతూ ఉంటారు.